మొత్తం దేశం మీద కూడా వస్తుందా? మొత్తం దేశమే కాదు, కర్ణాటకలో వచ్చే వస్తుంది. వీళ్ళు చేస్తా ఉండే అక్రమాలు ఏం ఊరికే చేస్తా ఉండరా? మీరే పీజీలు కొట్టుకొని మీరే చూస్తూ ఉంటారు కదా ఏమి నడుస్తూ ఉంది అనేది. దుడ్డిస్తే అక్రమం చేసే ఇళ్ళే దావ చేస్తారు, వీళ్ళే తిరిగా దాన్ని సరిచేస్తామని తిరిగా దాన్ని సరిచేసేకి దుడ్లు తీసుకుంటారు, అక్రమం చేసేకి దుడ్లు తీసుకుంటారు. ఇప్పుడు ఇండియాలో మొత్తం ఎన్ని సుమారుగా అంతా వచ్చేసిందా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో? సుమారుగా వచ్చేసింది కదా. ఉండేది కాంగ్రెస్ ఉండేది 3-4 అవుట్లలో ఉంది. నీకు వచ్చి తమిళనాడులో ఇది ఉంది డిఎంకే, కేరళలో కమ్యూనిస్ట్ ఇది ఉంది, నీకు వచ్చి మీ ఆంధ్రలో రేవంత్ రెడ్డి అని ఉంది. ఇంక మిగిలిన మళ్ళా వచ్చదా బీజేపీ? మళ్ళీ వస్తుంది, కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ వాళ్ళు ఈయన కొడుకు హిందువులు నీళ్ళు పాడు చేస్తూ ఉంటాయి కదా, ఈయన కొడుకులు ఎవరు వేస్తారు ఓటు? హిందువులు జాగ్రత్త ఏంటి, ఇప్పుడు జాగృతి అవుతూ ఉన్నారు. ఇప్పుడు తెలుస్తూ ఉంది దేవస్థానాల మీద అంత అక్రమాలు చేసేది, వీళ్ళు ఏమేమి చేస్తారు, ఈ హిందూ ధర్మం పైన ఎట్లా అక్రమం చేస్తూ ఉంటారు అంతా తెలుస్తూ ఉంది జనాలకి. హిందువులు ఏం చేస్తారు అంతనే బీజేపీ తోటి అది లేకపోతే హిందూ దేశం ఉండేలే. మోడీ సుమారు మార్చినట్టే కదా దేశాన్ని అంతా, మోడీ మార్చింది కదా సుమారు దేశాన్ని. ఈసారి వచ్చే 4వసారి సుమారేమి. మొన్న ఎవడో ఓటింగ్ చేసినారు, మోదీ వస్తే ఎందుకు ఓటే అంటారు. మోదీ ఉండి ప్రధానిగా 88 జన్మ చేసినారు ఓటు, 188 జన్మ వాళ్ళు చదువుతాయి మామూలుగా ఓటు నిజాకరణ ఉంది జనాలు. ఆ యాప్ని స్వామి వివేకానంద అనుకోండేది జనాలు. ఇప్పుడు స్వామి వివేకానంద వచ్చి మన ఇండియా సంస్కృతిని ఏమంటా ఉంటారు, పాములాడిచ్చే వాళ్ళు ఉంటా ఉండేది. ఎవరు ఇంగ్లీష్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు పాములాడిచ్చే వాళ్ళు. ఆవిడ దీంట్లో పోయి దాంట్లో చికాగోలో పోయి భాషణం చేశాడు. ఆవిడ తెలుసు అంటే వాళ్ళకి హిందూ సంస్కృతిలో ఇంతుందా అనేసి ఇంటింటికి పిలుచుకొని పోయి భాష ప్రవచనం ఈనిండారట. ఈనిడిచి ముందర ఈ ఎప్పైన ఆవిడ ఇడేం రా పొందుకురాడు ఉంటాడు సన్యాసిడు, ఇడేం చేస్తాడు అనుకుంటారంట. అట్లా ఆవిడ భాషణ చేసినాడు, ప్రపంచమే తెలిసిపోయా. ప్రపంచం దేశాలు అందరూ చేరిండారాడ, అందరూ చేరినా కూడా వివేకానందకి ఇచ్చిన మర్యాద ఎవరికి లేవు. బీజేపీ బాగా డెవలప్ అవుతుందా లేదా? దేంట్లో అవుతుంది? ప్రతి దాంట్లోనే అవుతుందయా. జనాలు కూడా నమ్మేకి షురువు చేస్తారు. ముందర బీజేపీ వస్తుంది, దేశంని బాగా చేస్తాడు. యుద్ధంలో ఈ మందు గుండు ఎంతవరకు తయారు చేస్తుంది ఏమి అది నీకు తెలుసునా? యుద్ధాలకు మందు గుండే ఇప్పుడు ఇండియా ప్రపంచంలో 2వ 3వ అయిపోయింది మందు గుండు చేసేదంట్లా. చేసి ఏం చేస్తుందా మందు గుండు? మన దేశం పద్ధతి పెట్టుకుంటారు, వేరే వాళ్ళకి అమ్ముతారు. అమ్మితే డబ్బు వస్తుందా? ఎంత వస్తుంది? 1,00,000 కోట్ల నుంచి వచ్చేస్తుందా? వాళ్ళు న్యాయం చేసేది ఇప్పుడు 30,000-40,000 కోట్ల ఒక ఏడాదిగా వస్తూ ఉంది ఆదాయము. మనంతా ఏం చేస్తారు డబ్బంతా? ఏం చేస్తారు, దేశం ఇంప్రూవ్ చేసి ఇస్తా ఉన్నాడు. ఇవిడంతా ఇస్తా ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రజలకంతా ఇవంతా యాడ్నికి వచ్చేది. రైతు భరోసా ఇప్పుడు రోడ్లు చేస్తా ఉన్నాడు, డ్యాములు కడతా ఉన్నాడు, బ్రిడ్జిలు కడతా ఉన్నాడు, ఇవంతా యాడ్నికి వస్తుంది. కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు మోడీని రోజు వేరొక దేశం తిరిగొచ్చు అన్నాడు, ఏం ఉపయోగం అంటారు? చెప్పు. వాళ్ళు దిగిపెడతా ఉన్నారు, వాళ్ళు దిగిపెట్టేదాన్ని మోదీ మీద చెప్తా ఉన్నారు అంతే. ఇంకేం వీళ్ళు చేసింది యావదిలే, కాంగ్రెస్ వాళ్ళు చేసేది యావదిలే. మోదీ ఏదో దేశాలు తిరిగిన వల్ల ప్రయోజనం ఉందా? మోదీ ఏదో దేశాలంతా తిరుగుతూ ఉండు కదా ప్రపంచం అంతా, ఎంత ప్రయోజనం అయింది? లాభం ఏమో చెప్పు కదా. ఇప్పుడు అన్ని దేశాలు తిరిగి సంబంధాలు బాగా పెట్టుకునే ఇప్పుడు ఇండియా మీద టారిఫ్ వేసి వాడంతా కంట్రోల్ చేసి అంతా చేయకపోయినా కూడా ఇప్పుడు వ్యాపారాలు అన్ని దేశాలకు వేరే దేశాలకు షిఫ్ట్ చేసే ఇప్పుడు అంతా వ్యాపారం నడుస్తా ఉంది కదా. ఇండియాలో బాగా దుడ్డు ఉంది కదా, ప్రతి ఒక్కరు సాగుకారు అవుతా ఉన్నాడు. పేదోళ్ళు అనేది ఉండారు, ఎవరు అపురూపము. దాన్ని ఊరికే వీళ్ళు చూపించుకుంటూ ఉండేది. వాళ్ళు ఏం చేసిందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతా దొంగ పనులు నేర్పించేసినారు. దొంగ పనులు నేర్పించేదాన్ని ఇంకా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావు, నువ్వు చెప్తావు పొద్దున్నకి వాళ్ళకి రేషన్ కార్డులు అది ఇది అని అంతా ఇస్తారు. ఓట్లు వేయించుకునేదానికి చేసే పనులు వాళ్ళ దానికి ఆశపడి ఓట్లు వేస్తూ ఉండదు. అంతా ఇప్పుడంతా తెలుస్తూ ఉంది వాళ్ళకి, జనాలకి. ఇండియా డెవలప్ అయిందని అట్లా తెలుసు మనకు. ఇప్పుడు డ్యూటీ జాస్తి అయింది ఇండియాలో. ఇప్పుడు కూలి గురించి కూలి 500 నీకు దానికి తగినట్లే డబ్బు వస్తూ ఉంది. డబ్బు వచ్చినాక నువ్వు కొనే ఇది ఉంది. ఇప్పుడు బెంగళూరులో మేము చిన్నోళ్ళు అప్పుడు ఒక 50-100 కార్లు పరాడినేమో. ఒక ఈడ్నిక దీనిగంట బెంగళూరు గంట పోయి ఈ పొద్దు ఒక రోడ్లో ఒక 5 నిమిషాలకి 100 కార్లు పోయిస్తాయి. ఎండకి వచ్చా దుడ్డు. ఇప్పుడు ముందర లాగా ఒక 10 గింజలు ఇస్తుంది పన్నాలు.
అవి ఆ రోజుకి ఆ రోజు దంచుకొని తింటా ఉంది. తింటా ఉంటుంది. ఇవాళ ఒక రోజు పని పోతే 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు వస్తుంది. అది నెలంతా ఉంది. నెలంతా సమృద్ధిగా భోజనం తింటా ఉంది. దానివల్ల పేదవాడు ఆడ అంతా సౌకర్యం అయింది.